హే ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే ఓజీ. మనమైతే చూసామన్నమాట. నిన్ను చూడాలని, నిన్ను కలవాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న నీ ఓమి అనేటటువంటిది మనమైతే విన్నాం, చూసాము. అక్కడికే మనం సగం మంది చచ్చారు. ఇంకా సగం మందిని నేను అనవసరంగా బ్యాలెన్స్ ఉంచిన. అసలు మీరు థియేటర్లకు రావాల్సిన అవసరం లేదురా, హైప్తో ఇక్కడే చచ్చిపోండ్రా, శవాన్ని థియేటర్లో కలెక్ట్ చేసుకుంటారా అనేటటువంటి ఫీలింగ్తో ఉండలేదు సుజిత్, నాకు తెలియదు. కానీ అండ్ దానికి మించి అయితే నిన్న ఒకటి రిలీజ్ చేసిండు, బిజీగా ఉంటుండే, అందుకే అదైతే చేయలేదన్నమాట. సో దాని గురించి నాకు కింద ఒకటే కామెంట్, ఏంటి బ్రో అసలు ఓజీ గురించి ఇంత మంచి అప్డేట్ వచ్చింది, ఎంత మంచి వీడియో వచ్చింది, నువ్వు కనీసం ఒక వీడియో కూడా చేయలేదు అని చెప్పి నన్ను కామెంట్ చేశారనమాట. అందుకే రాత్రంతా కూర్చున్నా, అసలు అదేంది, ఆ వీడియో ఏంది, దాని అంతరార్థం ఏంది అనేటటువంటిది బ్రేక్ డౌన్ చేశా. వాడి గురించి జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ చెప్పే కదా, మన ఇమ్రాన్ హష్మీ అప్పుడే పోయినాయి, మ్యాక్సిమం హైప్ పోయింది, శవాలు అయితే లేసేటటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ఇమ్రాన్ హష్మీ అంటే ఓమి ఓజీకి వార్నింగ్ ఇచ్చింది, ఇక్కడ ఓజీ ఓమికి వార్నింగ్ ఇచ్చేది అనేటటువంటిది మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక్కటే పదం మాటి మాటికి వినపడుతుంది, వషీ 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 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారు. నాకు బాగా నచ్చింది ఇది ఒకటి, వషీ వషీ ఒకటాను. ఇంకోటి ఏంటంటే నవ్వు, ఆ స్మైల్ ఏదైతే ఉందో ఫుల్ ఈజీ స్మైల్ లాగా అనిపించింది, ఇంకా స్మైల్ మామూలుగా లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఇక్కడ సుజిత్ ఏం చెప్పదలుచుకున్నంటే, నేను స్టైలిష్గా చూపించడమే కాదు, కొత్తగా చూపించడమే కాదు, కొత్తగా వినిపిస్తా. పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా వినిపిస్తాను అని అంటే మీరు వినడానికే గూజన్స్ వచ్చిపోతారు అనేటటువంటిది అనిపించింది. ఇప్పటిదాకా చాలా సినిమాలు తీశారు, చాలా సినిమాలకి డబ్బింగ్లు జరిగినాయి, చాలా సిచ్యువేషన్ మనం ఎన్ని చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి డబ్బింగ్ సుజిత్ గుందుతులు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొట్టమొదట వషీ వషీ అనేటటువంటి పదం చెప్పిండు, దాని అర్థం ఒకటే అనమాట, ఈగల్ 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 ఈగల్. నువ్వు పొగరుతో గాల్లో ఎగిరేటటువంటి గ్రద్దవి, నీ యొక్క పొగరు నేను అణిచివేస్తా అనేటటువంటి స్టార్టింగ్లో చెప్పిండు. ఓ ఓమి, ఓ వాషి, నువ్వు చాలా పొగరు పట్టావు, నీ పొగరు తెంచడానికి నా గురువు నాకు 5 పదాలు చెప్పాడు, 5 పదాలు ఏంది నేను చెప్తా విను అని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట డబ్బింగ్. నిజంగా మధ్య మధ్యలో ఆ స్మైల్ అయినా, మన తమను అందుకునేటటువంటి బీజంకైనా సగం మంది చస్తారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఏంటంటే వషీ వషీయా. అండ్ నేను వచ్చేస్తానంటే ఈగల్ ఐ విల్ కిల్ యూ, గద్ద నేను నిన్ను చంపేస్తా అనేటటువంటిది. నువ్వు గద్దవి. ఇప్పుడు గద్ద అనేటటువంటిది ఇప్పుడు మన జంతువులు ఉన్నాయి, జంతువులు అన్నింటిలోకల్లా రారాజు ఏది, సింహం అంటారనమాట. ఈ విధంగా సింహం, అడవికి రాజు సింహం, జంతువులలో అన్నిటికల్లా సింహం అని చెప్పి మనమే చెప్తాం. సో పక్షుల్లో రాజు ఏది అంటే ఈగల్, గద్ద అనమాట. ఎందుకంటే గద్దకు ఉన్నటువంటి సామర్థ్యం వేరుంటుంది, దాని వెనక ఉన్నటువంటి బ్యాకప్ స్టోరీ వేరుంటుంది అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే గద్ద గురించి నేను మీకు ఒక్క ముక్కలో చెప్తా చూడండి. ఇది పక్షుల్లో రారాజు ఎందుకైంది అని అంటే దాని యొక్క సామర్థ్యం వల్ల, దాని ఎగరటం వల్ల, దాన్ని వేటాడేటటువంటి ఇది వల్ల కానీ కాదనమాట. దాని యొక్క యూనిక్నెస్, ఏ పక్షికి లేనటువంటి ఒక యూనిక్నెస్ గద్దకైతే ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గద్ద ఆల్మోస్ట్ 60 years బతికిద్ది, అంటే ఫస్ట్ బతికేది 30 years, ఆ తర్వాత బతికేది తన లైఫ్లో జరిగేటటువంటి బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఉంటుంది అనమాట. చాలా కష్టపడాలి. ఒక 30 సంవత్సరాలు అయిన తర్వాత దాని వింగ్స్, దాని రెక్కలు అయితే ఉన్నాయో ఎగిరి 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 బలహీనం అయిపోతాయి. అండ్ అదే 30 years తర్వాత తన ముక్కు ఏదైతే ఉందో అది కూడా ఫుల్ అంటే లూజ్గా మారిపోద్ది, చాలా బలహీనంగా మారిపోద్ది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దాని గోర్లు అవి కూడా బాగా బలహీనంగా మారిపోతాయి. 30 సంవత్సరాలు ఇది వేటాడటం వల్ల, కష్టపడటం వల్ల ఈ విధంగా అవన్నీ కూడా బలహీనం అయిపోతే అది ఏం చేస్తుంది అంటే ఎత్తైనటువంటి ఒక ప్రాంతంకి వెళ్ళేది. అక్కడ ఏం చేస్తుంది అంటే దాని ముక్కునైతే రాయి మీద కొట్టి ముక్కునైతే విరిచేస్తుంది. ఆ తర్వాత తన అదే ముక్కుతో ఆ యొక్క రెక్కలను అయితే పీకేస్తుంది. ఆ తర్వాత ఆ గోరులను కూడా బండ కొద్ది ఇరిచేస్తుంది. ఎందుకు ఇరిచేస్తుంది అంటే కొత్త వాటి కోసం ఎదురు చూస్తుంది. ఆల్మోస్ట్ ఒక 6 months కఠోరమైనటువంటి దీక్ష అయితే చేసేది. చేసిన తర్వాత మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి, కొత్త గోరులు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది. మళ్ళీ ఈ 30 years తర్వాత చేసేది, అంతేగాని అది గివ్అప్ చేయదు అనమాట. ఈ విధంగా దాన్ని పక్షుల్లో రారాజు అని చెప్పి సంబోధిస్తారు. ఈ అన్నీ ఉన్నాయి అనేటటువంటిది మన ఇమ్రాన్ హష్మీని అయితే, ఓమిని అయితే చూపిస్తున్న సుజిత్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో గద్ద రాజు ఎలా మారిందో ఓమి చూసుకున్నట్లయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదో ఒక దెబ్బతింటాడు, గట్టిగానే దెబ్బతింటాడు, మామూలు దెబ్బతింటాడు. దెబ్బతిన్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తాడు, తన ప్రపంచానికి తిరిగి వెళ్తాడు. తను ఓడిపోయినా అనేటటువంటిది ఒక మైండ్లో పెట్టుకుంటాడు. తను దెబ్బతీసిండు ఓజీ అనేటటువంటిది ఇంకా బలంగా మైండ్లో పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత తను మళ్ళీ గ్యాంగ్స్టర్ లాగా ఎదుగుతాడు. గద్ద ఎలాగైతే పునర్జన్మ ఎత్తిందో, తను చచ్చిపోతా అనేటటువంటి దాని నుండి 30 years తర్వాత మళ్ళీ 30 years పునర్జన్మ ఎలా ఎత్తిందో ఓమి కూడా అలా పునర్జన్మ ఎత్తుతాడు. ఫస్ట్ నార్మల్ పర్సన్లే, కానీ ఓజీ చూసుకున్నట్లయితే తోపు, అంటే ఒక గ్యాంగ్స్టర్, తను తలుసుకుంటే ఏదైనా చేయగలడు. అలాంటి ఓజీ చేతిలో ఓమి అయితే దెబ్బతింటాడు. దెబ్బతిన్న తర్వాత తన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, తన గ్యాంగ్స్టర్లా మారుతాడు. ఓజీకి సరిసమానంగా, ఓజీ కన్నా ఎక్కువగానే మారి అప్పుడు ఈ డైలాగ్ ఉంటుంది, డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని అనేటటువంటి డైలాగ్. ఈ విధంగా గద్దకున్నటువంటి బ్యాకప్ స్టోరీతో ఇమ్రాన్ హష్మీ యొక్క స్టోరీని నిర్మించేశారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా సుజిత్ మాస్టర్ మైండ్, తన యొక్క బ్రెయిన్తో మంచి గేమ్ ఆడబోతున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే,
పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు విన్నా, నీ రెక్కల్ని కట్ చేసి మింగుతా అని చెప్పి డైరెక్ట్గా చెప్పిండు. వషియా అని చెప్పి జపనీస్లో నీ రెక్కల్ని కట్ చేసి మింగుతా అంటే జపనీస్లో ఈ డైలాగు చెప్తుందంటే ఖచ్చితంగా ఓమి జపాన్కి చెందినవాడు, జపాన్లో తను బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ అనేటటువంటిది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నీ మొత్తం నీలో బలమైంది ఏదైనా ఉందంటే నీ వింగ్స్. నువ్వేం చేస్తావంటే నీ యొక్క ముక్కుతో ఎదుటోళ్ళ కళ్ళ మీద దాడి చేస్తావు, ఆ తర్వాత వాళ్ళు గుడ్డు వల్ల అయిపోతారు, ఆ తర్వాత వాళ్ళని చంపి తినేస్తారు. నేనైతే ముందు నీ రెక్కల మీద దాడి చేస్తా, ఆ తర్వాత నీ కళ్ళ మీద దాడి చేస్తా, ఈ విధంగా నిన్ను సర్వనాశనం చేస్తా అనేటటువంటిది హింట్ ఇవ్వడం అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి ఎలా ఆలోచిస్తున్న సుజిత్ అనేటటువంటిది. జపాన్ విలన్కి జపాన్లో డబ్బింగ్ చెప్పించడం, జపాన్లో వార్నింగ్ ఇవ్వడం అయితే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. మరి ఓమీకి తెలుగు రాదా అంటే వచ్చు, తన భాషలో తనకి ఇంటర్ఫియర్ అయ్యి తను నేర్చుకున్నటువంటి భాష తన మాతృభాషలో ఈ విధంగా ఓమీకి వార్నింగ్ ఇస్తే ఇంకా గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటిది ముందుగా వివరించేటటువంటి ప్రయత్నం. ఈ విధంగా నీ యొక్క కాళ్ళు నరికేస్తా అనేటటువంటిది చెప్పిండు, నిన్ను మాత్రం ఖచ్చితంగా లేపేస్తా, నిన్ను మాత్రం అంత పాతాళానికి తొక్కుతా అని చెప్పి ఈ యొక్క దాంట్లో అయితే ఉందన్నమాట. నిజంగా వేరే లెవెల్, అసలు వినే కొద్ది వినబుద్ధి అవుతున్నాడు. ఆల్మోస్ట్ ఈ యొక్క వాయిస్ డబ్బింగ్ని ఇది ఒక 10 times వినుంటా. ఏం బ్రేక్ డౌన్ వినే కొద్ది వినబుద్ధి అవుతుంది, చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది, కానీ ఇంత కూడా బోర్ అనిపించలే. ఏదైనా గ్లిమ్స్ వస్తుంటేనో ట్రైలర్ చూస్తుంటేనే బోర్ అనిపించదు, ఇంకా సాంగ్ వింటుంటే మనకు అసలే బోర్ అనిపించదు. కానీ అదేం ఆశ్చర్యమో కానీ ఈ విధంగా చూసే కొద్ది చూడబుద్ధి అయితేనే ఉంది, వినే కొద్ది వినబుద్ధి అయితేనే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా వేరియంట్స్లో చూపించుండొచ్చు, చాలా డిఫరెంట్గా చూపించుండొచ్చు, కానీ మన సుజిత్ అయితే డిఫరెంట్గా వినిపించింది అనమాట. ఆ వాయిస్ డబ్బింగ్, ఆ అరుసేటటువంటి దానికైనా నవ్వేటటువంటి దానికైనా ఇది జస్ట్ వాయిస్ డబ్బింగే. దీనికి మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిండు మనతో, ఇక దానికి పీక్స్లో బీజం యాడ్ చేసి పీక్స్లో దింపగలిగితే ఇక థియేటర్లో శవాలు లేవడం అనేటటువంటిది చాలా చాలా చిన్న పదం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒకదానికి మించి ఒకటి ఎక్కడ మిస్ఫైర్ కాకుండా, ఎక్కడా కూడా మనకి హోప్ లూజ్ కాకుండా, ఎక్కడా కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా ఇలా మెయింటైన్ చేయడం అయితే మాటలు కానే కాదు. ఇది గ్రేట్కే గ్రేట్ అని చెప్తాను నేను. కాబట్టి ఇంకా వెయిట్ చేయండి, ఎల్లుండి అయితే ట్రయల్ ఉందనమాట. ఇంకా ట్రయల్ వచ్చాక మనకైతే అది ఏంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇక ట్రైలర్తో ఓచకోత, సినిమాతో ఓచకోత. సెప్టెంబర్ అంటే మీరందరూ మిరాయ్ అనొచ్చు, కిష్కిందకపురి అనొచ్చు, ఇంకేదేదో అనొచ్చు, కానీ నేను మటుకి ఓజీ అని అంట. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ హైప్డ్ మూవీ టాలీవుడ్ మొత్తం, తెలుగులో మొత్తం, ఇండియాస్ మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఖచ్చితంగా ఓజీ అనమాట. మరి దాన్ని సుజిత్ ఏ రేంజ్లో రఫ్ ఆడిస్తారు అనేటటువంటి దానికోసం కూడా నేను మరీ వెయిట్ చేస్తాను. మరి మీకు ఏ విధంగా అనిపించింది ఈ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ డబ్బింగ్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అయితే బ్రో అని చెప్పి అడుగుతున్నారు. రేపు ఎల్లుండిలో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అయితే డిస్ట్రిక్ట్ జొమాటో పోస్టర్ అయితే వాళ్ళు ఆల్రెడీ వేశారు. సో టికెట్స్ ఓపెన్ అయ్యాక డెఫినెట్లీ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేసుకుందాం. ఒక్కటి మట్టికి క్లారిటీగా చెప్పగలుగుతున్నాను అబ్బా, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అంటే లైక్ మనం ఎప్పుడు కూడా అసంతృప్తి అది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఖచ్చితంగా ఒక పాట పాడాలి. ఉదాహరణకు అత్తారింటికి దారిలో ఒక పాట పాడిండు, బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అదేవిధంగా ఇందులో ఏమన్నా ప్లాన్ చెప్పిస్తారేమని చెప్పి నేనే అనుకున్నా. అలాంటివి ఏం వద్దు, ఆయన వాయిస్ చాలు, ఆయన మాట వింటే చాలు, అక్కడికే పూనకాలు వచ్చి ఊగిపోతారు జనాలు. అందుకే ఓన్లీ ఆయన వాయిస్ డబ్బింగ్ ఒకటి జస్ట్ మీకు ప్రోమోలాగా రిలీజ్ చేశా. ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను రికార్డ్ చేసి ఆ రికార్డుని మీకు జస్ట్ కటింగ్ చేసి ఓజీని యాడ్ చేసి ఈగల్ అనేటటువంటి రిఫరెన్స్తో మీకు వివరించని చెప్పి చెప్తాను అనమాట. ముందుగానే మనకు అన్ని అలవాటు చేస్తుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మన ఓజీ సినిమాలో వాషి అంటే మరి గోక్కుంటాం మనం, ఇదేంది వాషి ఏం చెప్తున్నారు అని చెప్పి గోక్కుంటాం. అలా గోక్కోకూడదు, అలా నిరుత్సాహపడకూడదు అని చెప్పి ముందుగానే ఈ యొక్క వివరణ అయితే మనకైతే ఇచ్చేటటువంటి ప్రయత్నం సూచిత్ చేసిన అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సినిమా మళ్ళీ రాదు అనేటటువంటి సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.